వెల్కమ్ టు టైమ్ టీవీ. గుడ్లకొండ గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థి బుక్య జనార్దన్ గారి ప్రచారంలో ఈరోజు వారి యొక్క విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది, ఏ విధంగా ఉంది, ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు నిలబడాల్సి వచ్చింది, అంతకన్నా ముందు ఏ పార్టీలో పనిచేసిండో వారి మాటలతోనే మనం తెలుసుకుందాము. జనార్దన్ గారు, ఇప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు, మీరు బ్యాట్ గుర్తు వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు ఎన్ని తండాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉంటుంది, ఎన్ని ఓటర్స్ ఉంటారు, ఇంతకన్నా ముందు ఏ పార్టీలో పనిచేశారు, ఇప్పుడు ప్రజెంట్ ఈ స్వతంత్ర అభ్యర్థిగా మీకు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు, ఒక్కసారి మీ మాటలు చెప్పండి. నమస్తే అండి, నా పేరు బుక్య జనార్దన్. నాది గొట్లకొండ విలేజ్. నాది గొట్లకొండ విలేజ్ బడితండ. గత 56 సంవత్సరాల నుంచి వెళ్ళి నా తండ వాసులకు ఒక 56 సంవత్సరాల నుంచి వెళ్ళి సర్పంచ్ అనే నినాదం అనేది కంటాక్ట్ లేకుండా గత పక్కన తండవులు అటు సైడ్ ఇటు సైడ్ కాలనీ తండ ఉమ్మడి జీపీలో ఉన్నా కూడా మా తండ నుంచి సర్పంచ్ అభ్యర్థిత్వం లేదని యూత్ క్యాండిడేట్ వాళ్ళందరి కృషితోని నన్ను నిలబెట్టించారు. బుక్య జనార్దన్ నన్ను నిలబెట్టించారు. వాళ్ళ ఆశయంతోనే మా తండ ఆశయంతోనే నేను నా తండ నుంచి మా తండకు సర్పంచ్ క్యాండిడేట్ కావాలని అనుకొని నేను ముందుకొచ్చిన. దాంతోపాటు నా తండా కాదు, నా గొట్లకొండ ఉంది, నాకు గొట్లకొండ ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో నేను సర్పంచ్ కంటాక్ట్ చేస్తున్నా. వార్ వన్ సైడ్ ఉందండి, వన్ సైడ్ ఉంది. దాదాపు ఒక 250 నుండి 300 ఓట్లు మెజార్టీతో గెలుస్తాం మేము. మా తండ ఆశీస్సులు ఉండాలి. మా గొట్లకొండ దొడ్డి తండ, బడి తండ, కాలనీ తండ, సూర్య తండ, దూద్య తండ, ఔసల తండ, ఇలా అందరి ఆశీస్సులు ఉండి మంచి మంచి కార్యక్రమాలు చేసుకొని అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తా అన్న. ఏ టైంకైనా నన్ను నువ్వు ఉన్నావన్నా అని చెప్పి నన్ను ఆదరిస్తే వాళ్ళకు ఎప్పటి రుణపడి ఉంటా. నేను వాళ్ళను కన్నురెప్పగా చూసుకుంటా. నేను నా బాధ్యత అది. ఇప్పుడు మీ ఈ 3 తండాలకు రోడ్లు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ గ్రామానికి మన చదువుకునే పాఠశాలలు కావచ్చు, లేకపోతే కరెంటు కావచ్చు, లేకపోతే రైతులకు ఏమైనా సమస్యలు? చాలా చాలా నిర్లక్ష్యంగా ఉంది. అన్నిట్లో ఒకటి కాదు, ఏ విషయంలో ఏలు పెట్టినా కూడా చాలా నెగ్లెక్ట్ ఉంది. గత పాలకులు చేసిన విధానంలో చాలా నిర్లక్ష్యం. ఇప్పుడు స్వతంత్రంగా ఎందుకు వచ్చినా అంటే యూత్ అనేది అన్నీ తెలుసు, వాళ్ళకు అన్నీ తెలుసు. నన్ను నిలబెట్టిండు కాబట్టి నా బాధ్యత ఉంది. దాంతోపాటు స్కూల్ డెవలప్మెంటు, విద్యార్థులు ఖాళీగా రోడ్డు మీద తిరగకుండా వాళ్ళను స్కూల్ పంపించే నిరుద్యోగులు ఇంటి దగ్గర ఉండకుండా తాగుడు బానిసత్వం కాకుండా ఒక విలేజ్ ఆదర్శ విలేజ్ తీసుకోవాలనే ఆలోచనతోనే, ఆ తత్వంతో నేను ముందుకొచ్చినండి. ఖచ్చితంగా నా తండ, నా విలేజ్ నేను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను ముందు అడుగు పెట్టిన. నా విలేజ్కి డెవలప్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నా, చేస్తా, అభివృద్ధి చూపెడతా. దాంతోపాటు నా తండ, నా గొట్లకొండ అనేది ఎవరికి తెలియదు, గూగుల్ మ్యాప్లో కూడా తెలియదు. నా తండకు ఒక బస్సు, రోడ్డు సౌకర్యం, ప్రతి గల్లీకి రోడ్డు నిర్మాణం చేస్తా. దాంతోపాటు నిరుద్యోగులకు కనీసం నా సైడ్ నుంచి సపోర్టు అనేది నేను చూపెడతా. యూత్ పోరాగాళ్ళ నిర్ణయం తీసుకుంటా, పెద్ద మనుషుల సపోర్ట్ నిర్ణయం తీసుకుంటా. దాంతోపాటు మా తండ వాసులు అన్ని నిర్ణయం తీసి నా గ్రామానికి డెవలప్ చేసే ప్రయత్నం చేస్తా. 100% దీనికి నేను తోడు పడతా అని నేను తెలుపుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి సార్, మీ పేరు ఏం పేరు? నా పేరు భానుది శంకర్ నాయక్ అండి. నేను 2007లో సర్పంచ్గా చేసిన. ఇదే ఉమ్మడి జీపీ గొట్లకొండకు. అప్పుడు కూడా కొద్దిగా, ఎందుకంటే మేము ఉన్నప్పుడు గవర్నమెంట్ లేదు, ఇంకోసారి ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు లేరు. ఈ విధంగా మా గ్రామం అనేది చాలా కుంటుపడింది. ఎందులో అంటే ఇప్పుడు మాకు ఇది చాలా మారుమూల ప్రాంతం అన్నట్టు, నెక్కొండకు చాలా ఈ బార్డర్ అన్నట్టు. ఇది మా మండలానికి మా ఊరు అనేది చాలా బార్డరు. అందువల్ల ఏమైందంటే ఇక్కడ కొద్దిగా నిర్లక్ష్యము, గవర్నమెంట్ పట్టించుకోకపోవడం, కొన్ని అభివృద్ధి పనులలో గవర్నమెంట్ మార్పు రావడము, ఆ గవర్నమెంట్ రావడం, ఈ గవర్నమెంట్ రావడం వల్ల ఇక్కడ కొన్ని పనులు కుంటుపడ్డాయి. ఇప్పుడు కూడా మేము ఏం చేస్తున్నాం అంటే, మాకు యూత్ పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ సహకారంతో మేము మా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తాం. మా గ్రామానికి బస్సు సౌకర్యాలు లేవు, బస్సు సౌకర్యాలు కూడా తీసుకొస్తాం. పాఠశాల అభివృద్ధి మరియు రోడ్ల నిర్మాణము, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఇక్కడ పూర్తిగా లేదు. డ్రైనేజ్ అనేది అసలు లేదు. ఆ నీళ్ళన్నీ ఇళ్లలోకి వస్తాయి. వర్షం పడితే చాలా ఇబ్బందులు ఉంటాయి మాకు. గతంలో కూడా మేము చదువుకునేటప్పుడు ఇక్కడ అన్ని డొంకలే ఉండే.
ఆ డొంకలెమ్మడి పోయి రెడ్డవాడకు పోయి చదువుకునేది. దాదాపు ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మేము చదువుకునేది. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ పాఠశాలల బస్సులు అవి ఇవి వస్తున్నాయి. ఎందుకంటే మాకు గవర్నమెంట్, ఎందుకంటే ఈ తండాలు కాబట్టి చాలా బీద ప్రాంతం ఇది, చాలా మారుమూల ప్రాంతం. అందరూ డబ్బులు పెట్టి చదివించుకునేటువంటి స్తోమతలో లేరు. అందుకనే మేము పాఠశాలను బాగా అభివృద్ధి చేయాలి. అందులో వీళ్ళకు స్పోర్ట్స్ కూడా కావాలి పిల్లలకు. మాకు మెయిన్ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకునేది ఏంటంటే మనకు సైకాలజీగా కానీ ఫిజికల్గా కానీ ఫిట్నెస్గా ఉండాలంటే ప్రతి విద్యార్థి ప్రతి వాడు చదువుకోవాలి, స్పోర్ట్స్లో కూడా ముందుండాలి. అవే మనకు ముఖ్యం. విద్య మరియు ఈ వైద్యం ఇవన్నీ మాకు ఇక్కడ దవాఖానలు కూడా లేవు, ప్రభుత్వ దవాఖానలు కూడా లేవు. అది కూడా మేము పట్టుబడి మా యూత్ వాళ్ళను కలుపుకోపోయి ఒక సబ్ సెంటర్ అనేది కూడా మేము ఏర్పాటు చేసుకోవాలని కూడా మేము కృషి చేస్తున్నాం. ఇది మా యొక్క గ్రామ ప్రజల యొక్క అభిప్రాయంతో మేము స్వతంత్ర అభ్యర్థిని మేము బలపరిచినాం. స్వతంత్ర అభ్యర్థిని గెలిపించుకుంటాం. ఎన్ని విధాలైనా మేము కష్టపడ్డాం, చాలా రోజులు కష్టపడ్డాం. మా అభ్యర్థిని మేము గెలిపించుకొని ముందుకు తీసుకెళ్దామని మేము మా బ్యాట్ గుర్తుకే ఇప్పుడు ఈ రోజు మరి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ జనార్దన్ కు సపోర్ట్ గా మీరు వచ్చినందుకు ఏ విధంగా ఆయన మెజారిటీగా తీసుకోపోతారు? మెజారిటీ అనేది చేసి చూపెడతాం. బట్ మెయిన్ కాన్సెప్ట్ స్వతంత్రంగా రావడానికి చాలా రీజన్ ఉంది. ఒకప్పుడు ఎట్లుండేదంటే సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఏది నిలబడ్డా కూడా పార్టీ ప్రకారం ఉండి, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ఏమున్నా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమైనా వసూలు కావచ్చు ఏమున్నా కూడా ఎట్లా ఏదంటే పార్టీ ప్రకారం అయ్యేది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెందేటట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక విధంగా చూడడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక విధంగా చూడడం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పార్టీల వల్ల ఏమవుతుందంటే మనం ఒక మనిషి అనే కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది. చాలా డిఫికల్ట్. మన ఊర్లోనే మన మనుషులనే భేదంగా చూసుడైపోతుంది. ఒక 10 రోజుల ఎలక్షన్ అనేది మన ఒక జన్మల ఒక భేదాన్ని విరగొడుతుంది. ఇలా ఉండొద్దు, మన గ్రామం బాగుండాలి, మన అందరం బాగుండాలి అనే కాన్సెప్ట్ తోటి యూత్ అందరం ఏం చేసినామంటే ఇలాంటి రోజులు పోవాలి, అందరం ఒకటే కావాలి. రేపు ఎలాంటి స్కీమ్స్ వచ్చినా గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ నుంచి వచ్చినా ఏది వచ్చినా కూడా ఈ ఒక మనిషికి ఇబ్బంది అంటే అందరం తోడు ఉండాలి. ఈ మనిషి పార్టీ కాదు, ఈ మనిషి పార్టీ కాదు, అందరం మనోళ్ళు, మన ఊరి పిల్లలు, మన మనిషి అనే రావాలనే కాన్సెప్ట్ తోటే మేము స్వతంత్రంగా ఒక మనిషిని మా బుక్కే జనార్దన్ని మేము నిలబెట్టడం జరిగింది. 100% అందరూ మా వాళ్ళందరూ సహకారంతో ఉన్నారు. భారీ మెజారిటీ 250 నుంచి 350 మొత్తం వారు వన్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ అభ్యర్థిని అనేది అసలు రాకుండా అందరం ఒకే దగ్గర ఉండి స్వతంత్రంగా ఉండాలి. ఎవరికి ఏ ఆపదలు ఉన్నా అందరూ సహకరించేలా ఉండాలనే కాన్సెప్ట్ తోటే ఈ దారి తీసుకోవడం జరిగింది. ఇది ఒకటే కాదు, ప్రతి ఒక్క యూత్ ఆలోచించాలా. పార్టీ ప్రకారం పోవద్దు, ప్రజలందరూ మన వాళ్ళే. ఒకరికి ఇబ్బంది వస్తే అందరం రావాలి. అలాంటి తోడు వస్తే మన సొసైటీ చేంజ్ అయిపోతుంది. మన ఊరు కావచ్చు, మన తండా కావచ్చు, మన మండలం కావచ్చు, ఏదైనా ఆటోమేటిక్గా అది డెవలప్ అయిపోతుంది. మెయిన్ రీజన్ ఏంటిదంటే ఎవరి కష్టం వచ్చినా ఇది మన వాళ్ళు, అందరం మనం రావాలి, వాళ్ళని మనం కృషించాలి. ఇప్పుడు కొందరు ఉంటారండి, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎవరైనా చనిపోతే కొంచెం వాళ్ళ స్తోమత ఉండదు. స్తోమత ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా దహనం చేయాలన్నా కూడా వాళ్ళకి బాధ అయిపోతుంది. ఇంట్లోకి వచ్చి చిన్న డిస్కషన్ ఉంటుంది. అలాంటివి రావద్దు. రేపు ఎలాంటి పేదోళ్ళకి ఇంట్లో కష్టం వచ్చినా, ఉన్నోళ్ళు ఇంట్లో కష్టం వచ్చినా ఒక అభ్యర్థి ఉండాలా, మన సర్పంచ్ అనే అభ్యర్థి ఉండాలి. ఇంకోటి ఈ విలేజ్లో ఎప్పుడు కాలేదు ఇట్లా ఏకగ్రీవం అనేది. మా విలేజ్లో 5-6 వార్డులు మొత్తం అన్ని ఏకగ్రీవం అయిపోయింది. ఎందుకంటే అందరం సహకరించాలా. రేపు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా అందరూ తోడుకు రావాలా. ఫలాని పేదవాడికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే అక్కడ సర్పంచ్ ఉండాలి, అక్కడ వార్డు నెంబర్ ఉండాలి, అక్కడ యూత్ ఉండాలి. ఫలాని రోజులు రావద్దు, పాత రోజులు రావద్దు, ఈ పార్టీ ప్రధానం పోవద్దు, అందరూ ఒకటే దారిలో పోవాలి, ఒకటే దారిలో రావాలి. ప్రజలందరూ మన వాళ్ళు కాన్సెప్ట్ రావడానికి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంతో మా గ్రామ ప్రజలందరూ ఒకటే సహకారంతో ఉన్నారు. అలానే ఉండాలని కోరుకుంటున్నాను. బుక్యా జనార్దన్ గారి నాయకత్వం, బుక్యా జనార్దన్ గారి బ్యాట్ గుర్తుకే, జనార్దన్ గారి బ్యాట్ గుర్తుకే.